గిద్దుడు పాలియత్త. గిద్దుడేం కర్మే, చీటికి ముందు వచ్చుంటే చెంబుడు ఇచ్చేదాన్ని. ఆ మునసబు గారికి ఏదో వైద్యానికి కావాలని సుక్క లేకుండా ఇప్పుడే పిండుకుపోయారు. సరేలే అత్త. ఆసిముండా ఎంత ఎవరిది ఎవరిది మేకపిల్ల? వాళ్ళ అమ్మదయ్య గారు. మీ అమ్మమ్మదేం కాదు. ఇదేం బంగ్లా అనుకున్నావా, నీ గుడిసి అనుకున్నావా? మేకల్ని పందుల్ని తోడటానికి. మేకపిల్లకేం తెలుస్తుంది బాబు, మేళ్ళు గుడిసెలు తేడా తెలియదే. ఒక్కసారి కాళ్ళు విరగొట్టేసరి తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల. ఈ వయసులో మనుషులకే తెలియదే తప్పు ఒప్పు. ఎవరివే నువ్వు? ఎదిరించి మాట్లాడుతున్నావే? ఒరే భీముడు, అయ్యా ఈ మేకపిల్ల నాకు పోయి కట్టాయి. ఎందుకులే బాబు, తల్లి లేని పిల్ల. పాపం లేదు పుణ్యం లేదు. తల్లి లేని పిల్ల అయితే నీకు ముద్దు, మాకే ముద్దు. అదేంటండి బాబు, మన చిన్నబాబు గారే పగలగొట్టారనుకోండి, అప్పుడు చేస్తారు. ఎంత పొగరే నీకు! మా చిన్నబాబుని నీ మేకపిల్లతో పోలుస్తావా? కాల్స్తాను నిన్ను, నీ మేకపిల్లను కూడా కాల్చేస్తాను. ఒరే భీముడు, అయ్యా దీన్ని పోనివ్వక. నువ్వు వెళ్ళమ్మా, ఆయన అనంత పని చేస్తారు. వెళ్ళు. అలాగేమ్మా. పంతులువా? అదెక్కడా పారిపోయింది? లేకపోతే కాల్ చేసేవాడిని. కాల్చడానికి ఏ తుపాకైతే ఏమిరా? లేకపోతే కాల్ చేసేవాడిని. పంతులు బతికిపోయినావు. రా. పంతులు గాబరా పడక పంతులు. ఇక మీద మా అబ్బాయికి నీ ట్యూషన్ అక్కర్లేదు. మేమంతా పట్నం వెళ్ళిపోతున్నాం. అక్కడే ఏదో ట్యూషన్ చెప్పించి హై స్కూల్లో చేర్పిస్తాం. ఏమన్నా అమ్మా, పంతులు గారికి పలహారం పెట్టింది. రండి పంతులు. పాపం పంతులు వచ్చి పిరికి. చాలా ధైర్యం. ఏమండి, పట్నం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా హై స్కూల్ ఏమిటండి, కాలేజీలో చేర్పించక? ఓసి బయట హై స్కూల్ తర్వాతే కాలేజీ. ఏం అదంతా నాకు తెలియదు. అబ్బాయి మాత్రం డాక్టర్ కావాలి అంతే. డాక్టరా? వీల్లేదు. వాడు సరేగా లచ్చా, ఆ జమీందారు గారు తాలూకు ఎవరైనా ఉండారేమో విచారించే వాళ్ళ బిడ్డ నాళ్ళకి అప్పచెప్తే పోలా. ఓకే, పోతుంది. చచ్చిపోయిన మనిషికి ఇచ్చిన మాట కాస్త పోతుంది. ఆ మాటే ఏం చూసుకిచ్చావు అంట. చెప్పా, ఏం చూసుకునిస్తారేంటి? మన ముందు వెనక చూసి కూర్చుంటే పోయే ప్రాణాలు ఆగుతాయా? అందుకని తొందరపడి అట్ట పడితే మాట ఇటానా? ఇదిగో సుబ్బన్న, నేనేం తెలుగు తక్కువగా మాట ఇవ్వలా, బాగా ఆలోచించే ఇచ్చాను. అయితే చెల్లమ్మా, ఇప్పుడు అనేది ఏంటి? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటావు అంతేనా? మరి సచ్చినోళ్ళకి ఇచ్చిన మాట ఎవరైనా తప్పుతారేంటి? చెప్పటం తేలికే, చేసేటప్పుడు తెలుసుద్ది. ఏమనుకుంటున్నావా చెల్లమ్మ? నువ్వు సాకాల్సిందే మేకపిల్లని కాదు, జమీందోరు బిడ్డని. చూడు సుబ్బన్న, పేదోళ్ళు గొప్పోళ్ళు అనేది డబ్బున్నంత వరకే, అది పోయిన తర్వాత అంతా ఒకటే. అట్టాగే అనుకో. ఆస్తులు పోయినా వాళ్ళ గుణాలు బావు. చెప్ప, ఆ జమీందారు మీద కసంతి పసిపెట్టి మీద చూపిస్తావే, నా అగచాటు నేను పడతాను. నీకెందుకు? దమ్మిడి సంపాదించే దారి తెలియదు కానీ ఇంకొకళ్ళు తినిపోతున్నారని ఏడుపు. లక్ష్మి, నాకా ఏడుపు? నాకంటే ఏడుపు ఎంత మాట అన్నావు? సరే, నీ అగచాట్లేదు, నువ్వే పడు, నేను పోతాను. కడుపులో కాలితే సరే, మళ్ళీ ఇక్కడికే వస్తావు. చూస్తావుగా. ఆడు చెప్పింది నిజమే లక్ష్మి. నువ్వే ఆలోచించు. పెద్దింటి బిడ్డని పెంచాలన్నా, అంతంత చదువులు చదివించాలన్నా మాటలతో అయ్యే పనే. కాకపోతే మాని, ఎన్ని కష్టాలు పడైనా సరే ఆ అమ్మకి ఇచ్చిన మాట దక్కించుకుంటాను అంతే. సరే, వెళ్ళొస్తాం. నా చేతిలో చేరిని ప్రమాణికంగానమ్మా, ఎన్ని కష్టాలు పడైనా సరే బాబుని తప్పకుండా డాక్టర్ చదివిస్తాను. బాబు, బాబు, ఏడవకు బాబు, ఏడవకు బాబు. చూడు బాబు,
పోయిన మీ అమ్మని తీసుకురాలేను కానీ నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. పొద్దున్నే బడికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి నీ చదువు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఇక్కడ బడిలో నా చదువు అయిపోయింది. అమ్మా నాన్న నన్ను పట్నంలోనే చదివిస్తా ఉన్నారు. అలాగా బాబు, అయితే నిన్ను పట్నమే తీసుకెళ్తాను. అక్కడ నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యి మీ అమ్మ కోరిక తీర్చాలి. సకల సామానులతో సహా నాకు తన సమ్మతితో విక్రయించడమైనది. ఏంటయ్యా నీ పురాణం? త్వరగా కానీ. లేదమ్మా, ఇదిగో ఈ కాగితం మీద కాస్త ఏలు ముద్రే. ఎక్కడ? ఇదిగో పట్టుకో బాబు. ఇది ఇక్కడ. ఇదిగో డబ్బు ఎంచుకో అమ్మా. సర్లే. ఇదిగో అయ్యలో మీరు కూడా ఏలు ముద్రలు అడగండి. నేనెందుకయ్యా? సాత్వికానికి లేవయ్యా. ఇదిగో రా బాబు. నీ పిచ్చి కాకపోతే ఏమిటే లక్ష్మి ఇది? పట్నానికి పోయి ఈ పిల్లాన్ని చదివిస్తావా? ఏం చేయమంటావే అత్త? ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత పట్నం ఏంటి? సీమకైనా సరే తీసుకెళ్లాల్సిందే. చచ్చిపోయిన అమ్మకు మాట ఇచ్చాను అంతే. రా బాబు. అంటారు నానుబంధం దేవుడు ఎవరికైనా రాసి పెట్టాడు. కాకపోతే తానెవరు, ఆ పిల్లాడెవరు? రుణానుబంధరు